పబ్లిక్ ఇప్పుడు మా తాత మూతవారి చేయాలి కదా, మరి పెద్ద మనిషి అల్లేమిగ్రం ముంగటేసుకున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నవే? అబ్బబ్బబ్బబ్బా, ఎంత చక్కటి రాజకీయ నాయకులు వాళ్ళిద్దరు. నాయకులు అంటే ఒక గట్లుండాలి. ఏ తిట్టు తిట్టుకున్నా కూడా మందికి అక్కడికి వచ్చి తట్టు ఉండాలి, కానీ వచ్చిరాని తిట్లు తిట్టుకుంటే ఏమవుతుంది చెప్పు? అగో వాళ్ళిద్దరు తిట్టుకున్నారు, వాళ్ళిద్దరు సవాల్ చేసుకున్నారు అని అంటే జనాలకు ఇంతో కొంత ఫాయిదా ఉన్నది. అగో ఇంతకు ఆ రాజకీయ నాయకులు ఎవరు? వాళ్ళు తిట్టుకుంటే నీకు అక్కడికి వచ్చింది ఏంటిది? ఇంతకు ఎవలే తాత నాయకులు? వాళ్ళని బాగా పొగుడుతున్నావు. వాళ్ళు ఎట్లా తిట్టుకుంటే నాకేంది, వాళ్ళు ఏ మాటలు అనుకుంటే నాకేంది, కానీ వాళ్ళ సవాళ్ళు వాళ్ళ ఛాలెంజ్లు అయితే నాకైతే అక్కడికి వస్తాను ఎక్కువ. కానీ సవాళ్ళు చేసుకున్నా మంచిదే, కానీ అదే మాట మీద నిలబడాలి, లేకుంటే జనాలు సరేనన్నారు. నాయన చూడాలి మరి ఏం చేస్తారు కోసం. అబ్బబ్బబ్బబ్బా, ఈ ముసలోడు ఏ ముచ్చట్ను చక్కగా చెప్పడమ్మా. నానబెట్టి పుచ్చి బుర్రలు అయ్యేటట్టు చేస్తాడు ఏ ముచ్చట చెప్పినా. ఓ తిక్కల ముసలోడా, గడ కూర్చొని దేని గురించే నువ్వు గులిగేది అంటేనో? అరే వచ్చిన ఆనే బుజ్జి, పోయినేడు దబ్బున నీకు పెళ్లి గిట్ల ఖాయం అవుతుందేమో. నీకు పెడతాను అనుకున్న పెట్టుబోతలు గంజ పుత్తలు చేయించాలంటే నా దగ్గర పైసలు ఎక్కడా ఎట్లా వెళ్తాయి నాయన అని మస్తు రంజి అయింది. కానీ ఈడిగా ఆ రంజి ఏమి లేదు. నిన్ను ఎత్తనవో తీరుగా ఎవరినో ఒక తలకు మార్చిన దొరకవచ్చి వానికి అంటగట్టుడే అవుతుంది. ఓ నీ నోట్లే పొక్కుల పోసావా కూసోను ముసలోడా? ఏ తలకు మాసినోనుకో నన్ను ఇచ్చి చేతులు దులుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఇంతకు ఏం దొరికిందని సంకలు గుద్దుకుంటున్నావు అంతగానం? వాళ్ళ కడుపులు చల్లగుండా మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ పుణ్యాన, అట్లనే మన హరీష్ రావు సార్ పుణ్యాన మా రైతులకు ఈ ఆగస్టు 15వ తారీఖు నాడు బ్యాంకులలో ఉన్న 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతాందే. అగో ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు నాడే ఆ రుణమాఫీ అవుతుందని నీకెట్లేరుగా? అరే నువ్వు వార్తలు చదువుతాను, వాళ్ళు లేకుంటే ఆ దుర్గం చీరల కప్పలు గిట్ల వాడతానువే. అరే గీ పల్లెటూరు నాకు అన్ని తీర వార్తలు తెలుస్తాయి. హైదరాబాద్ నడి బాకిస్తున్నా నీకు ఈ వార్త ఏదో తెలియదు అని నలికుతుందా? ఓ రేవు తక్కువ రొయ్యగల్ల ముసలోడా, నువ్వు అన్న ముచ్చట నాకు మాకు అర్థమైంది, కానీ అది రాజకీయ సవాలు. అట్లని వాళ్ళు వేసుకునే ప్రతి సవాల్ను నెరవేర్చుకుంటా పోతే నాయకుల జీవిత కాలం కూడా సరిపోదు, ఎరకేనా? అంటే ఇప్పుడు హరీష్ రావు సార్ అన్నట్టు ఆగస్టు 15వ తారీఖు నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మా రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడా ఏంది? ఒకవేళ రేవంత్ సారు ఆ రుణమాఫీ చేసేది ఉంటే హరీష్ రావు సారు అన్నమాట ప్రకారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోడా ఏంది? ఏమో చూడాలి, ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట తప్పుతారో. మన ముఖ్యమంత్రి అసలు మాట తప్పేటోడే కాదు పిల్లాంచను. ఆయన అన్న మాట ప్రకారం ఆగస్టు 15వ తారీఖు నాడు బ్యాంకులలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల రుణమాఫీని ఖచ్చితంగా చేసి చూపెడతాడు చూడు. కానీ ఆయన అన్న మాట ప్రకారం ఆయన ఉంటాడు, కానీ మరి హరీష్ రావు సారు ఆయన అన్న మాట ప్రకారం ఉంటాడా లేదా అనేది చూడాలి. మరి ఏమో వీళ్ళిద్దరు కలిసి రైతులను ముంచుతారో నిలబెడతారో ఏమవుతుందో. హరే నీ అవ్వ, అప్పటి వరకు ఏ సర్పంచ్ ఎలక్షన్లో ఏ ఎంపీటీసీ ఎలక్షన్లో వచ్చి ఎలక్షన్ల కోడ్ పడ్డదనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏమంటాడు? అరే ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందయ్యా, ఇప్పుడు ఏ పని చేయాలన్నా మా చేతిలో లేదు అంటాడు. ఇక హరీష్ రావు సారేమో, అరే నేను చెప్పలేదా అనయ్యా, ఈ సర్కారే ప్రజలకు టోపీ పెట్టే సర్కారు అని ఉల్టా మనల్నే అంటాడు. వావో, నువ్వు అనేది కూడా నిజమేనే తల్లు. ఈ రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ హామీ ఇస్తారో గాని అది చేసేదాకా కూడా జనాలు అసలే నమ్ముతలేరు. మరి రాజకీయం అంటేనే గట్లుంటదే తాత. అయినా హరీష్ రావు సార్ అంటే ప్రతిపక్ష నేత కాబట్టి ఆయన మాట నిలబెట్టుకోకున్నా నష్టమేముండదు, కానీ ముఖ్యమంత్రి హోదాలున్న రేవంత్ రెడ్డి సార్ మాట ఇచ్చి తప్పితే మాత్రం ఆ పార్టీకే నష్టం ఉంటది. అవునవును, నువ్వు అన్నట్టు పార్టీ నష్టాలు కష్టాల గురించి పక్కకు పెడితే ముఖ్యమంత్రిగా ఉండి జనాలకు ఇచ్చిన మాటను తప్పేది ఉంటే అదే జనాలు మస్తు తిడతారు, ఎరికేనా? అందుకే ఇజ్జత్ మే సవాలు అని మన ముఖ్యమంత్రి రేవంత్ సారు రైతులకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు చూడు, చెయ్యంగా ఎవరు అడ్డుపడతారే పాపం. చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే మాకు ఆ రుణమాఫీ అవుతుందనే నమ్మకంతోనే కాదే మీరంతా కలిసి ఓట్లేసి గెలిపించింది. అవు పిల్ల, ఓట్ల ముంగట్నే చెప్పే రేవంత్ సారు రైతులందరూ బ్యాంకులలో పోయి 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకోరి. చెయ్యి పార్టీ అధికారంలోకి రాగానే నేను ముఖ్యమంత్రి కాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు అదే 2 లక్షల రూపాయల రుణమాఫీ మీ అందరికి చేసేస్తా అని చెప్పా. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది మాట తప్పిండు, కానీ ఇక ఇప్పుడైతే ఖచ్చితంగా అసలు తప్పడు. ఎందుకనంటే ఇది ఇజ్జత్ మీద సవాలని ఛాలెంజ్ చేసిన ముచ్చట కదా, కాబట్టి తప్పడు చూడు. మాకు ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది.
ఏ ఆటంకం లేకుండా ముఖ్యమంత్రి సార్ అన్నట్టు మీ రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ జల్దిన కావాలని నేను కూడా కోరుకుంటున్నానే తాత. తాత ఆ, సెంట్రల్ బ్యాంకులో 2 లక్షలు అప్పు ఉన్నది, ఇప్పుడు మాఫీ చేస్తాడనే ముఖ్యమంత్రి సార్. ఆగో నీ అప్పెందుకు మాఫీ కాదురా వారి రైతులందరికీ 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా అని రేవంత్ సార్ చెప్పే నీది కూడా ఖచ్చితంగా అవుతుంది రా, నువ్వేం నారాజు కాకు. అబ్బా నువ్వేదో మంచి ముచ్చట చెప్పినావు కానీ నాయి కూడా మాఫీ అవుతాయో కాదో అని డౌట్ గా ఉన్నదే. అగో డౌట్ ఎందుకు ఉంటుందిరా, ఎందుకు నీ డౌట్ నాకు ముచ్చట చెప్పు చక్కగా. హా ఎందుకు కలుగుతుందంటే ఆ అన్న భూమి మీద కాదు రుణం తెచ్చుకున్నది, పెళ్ళం మీది గంటె పుత్తల కాన్నుంచెల్లి కుదువ పెట్టి అప్పు తెచ్చుకున్నాడు కాబట్టి. అరే రే రే బంగారం కుదవ పెట్టుకొని అప్పు తీసుకొచ్చుకున్నావు ఆరా, కానీ అది మాఫీ అవుతుందో కాదో కాదురా. అయినా మరి బంగారం కుదవ పెట్టి తీసుకొచ్చిన అప్పును ఏం చేసినవురా మరి నువ్వు? ఏం లేదే, ప్యాకాట ఆడితే ఉన్న పైసలు అన్ని పోయినాయి. చెప్పు ఇడుతున్నావురా. ఆగురా ఆగురా, ఓ ఇద్దరు తక్కువ ఆగురా. నీ బతుకులవా కొంచెమన్నా సిగ్గు శరం లేదురా నీ పుట్టుకలవ్వా అని. పెళ్ళానికి తెలియకుండా ఉన్న భూమిని అంతా అమ్మి పెళ్ళం మీద గంజ పుత్తల కచ్చలు కుదవబెట్టి అప్పు తీసుకొచ్చి ప్యాకాట ఆడితే పోయినాయి, అవి మాఫీ చేస్తాడా అని అని అడుగుతాను. నీ సిగ్గు తప్పిన ముఖం చెప్పు. ఇజ్జత్ ఉండాలి కొద్దిగా, ఇటు ముఖాన్ని ఇంకోసారి రా. ఈ బతుకులవాని కచ్చే ప్యాకాటలు ఆడతారా మీ పుట్టుకలవాని. ఏ గా అన్న అల్క తక్కువడు గాయనతో నీకెందుకు గాని పంచాయతీ, నువ్వైతే ఇంటుకోవే తాత. హే పోత పిల్ల, ఈ ఉన్న తోటకు నీళ్లు వారిచ్చినాక ఆచంక నేను పోతా కానీ నువ్వైతే నీ కడమ వార్తలు చదువుకో. ఏయ్ ఆ గొర్రె వరీరా. ఏయ్ అరే తోట లూచి కూడా పోలేదు, ఇంకా ఇప్పుడే గుర్రం కొట్టుకొని వస్తాను కదా. ఏయ్ చూసిండ్రు కదా పబ్లిక్, ఈ పార్లమెంట్ ఎలక్షన్ల పుణ్యమా అని రాజకీయ నాయకుల సవాళ్ళు ప్రతి సవాళ్ళు చూస్తుంటే జనాలకు ఎక్కలేని ఉత్కంఠ ఉట్టుకత్తున్నది. ఈ పార్లమెంటు ఎన్నికలల్లో రైతుల రుణమాఫీ హామీనే గేమ్ చేంజర్ అయ్యేటట్టున్నది. మరి చూడాలే ఈ ఛాలెంజ్లా ఎవరు గెలుస్తారనేది.